ప్రభాస తీర్థపు అడవిలో నిశ్శబ్దం అలముకుంది. కృష్ణుడు వేణుగానం నుంచి వచ్చిన చివరి స్వరం, ఆఖరి శాంతిస్వరం. కురుక్షేత్ర సంగ్రామం ముగిసి యాదవ వంశం వైభవం పతనమైంది. శ్రీకృష్ణుడు ఒంటరిగా అడవిలోని చెట్టు క్రింద కూర్చున్నాడు. అరమూసిన కన్నులు, పక్కనే మౌనంగా పడి ఉన్న వేణువు. అప్పుడు జరా అనే వేటగాడు కృష్ణుడి పద్మంలాంటి పాదాన్ని జింకగా భావించి బాణం విడిచాడు. ఆ బాణం కృష్ణుడి పాదాలను చీల్చింది. అయోమయంతో భయంతో వణుకుతూ వేటగాడు పరుగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి పాదాల వద్ద పడిపోయి కన్నీరు పెట్టుకున్నాడు. ప్రభూ, నన్ను క్షమించండి. కాని కృష్ణుడు చిరునవ్వుతో సముద్రపు శాంతిలా పలికాడు, బాధపడకు, ఇది జరగాల్సిందే. గత జన్మలో నీవు వాలి, నేను రాముడు. ఈరోజు జరిగినది ఆ కర్మకు ముగింపు మాత్రమే. పక్షులు మౌనంగా ఉన్నాయి. గాలి సైతం శ్వాసనే ఆపేసింది. నెమ్మదిగా కృష్ణుడు భూమిమీద తలవాల్చాడు. శ్వాస మెల్లగా, మరింత మృదువుగా మారింది. సూర్యాస్తమయంలా మెల్లగా భూమిని విడిచి కృష్ణుడు తన దివ్యలోకమైన వైకుంఠానికి ప్రయాణమయ్యాడు.